ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో సిపెక్ సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి 42% రిజర్వేషన్ ఇచ్చేయడం కోసం శాసనసభ అది కూడా ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్న విషయం కూడా మీ అందరికీ తెలిసింది. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకి పోతున్నటువంటి ఈ తరుణంలో సుప్రీంకోర్టులో ఒక కేసు దీనిపైన వేసినటువంటి దరిమిల ఈ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించి దీన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి గారిని అట్లాగే ఇతర సీనియర్ అడ్వకేట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ నియమించుకొని ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం కోసం వెళ్తూ ఉన్నాం. తప్పనిసరిగా మా అందరికీ నమ్మకం ఉంది. ఎందుకనంటే న్యాయస్థానాలు గతంలో చెప్పినప్పుడు కూడా ఇందిరా సహాని 1991 and 92లో ఎంపిరికల్ డాటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం. సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపెక్ సర్వే ఎక్కడ చేయలేదు. ఆ ఎంపిరికల్ డాటా లేకపోబట్టే ఆ 50% క్యాప్లో ఉంచడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్ సర్వే చేసి ఎంపిరికల్ డాటాతో ముందుకొచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి ఇది న్యాయస్థానాలకు సంబంధించిన అంశం. హైకోర్టు, సుప్రీంకోర్టు లేదా సుప్రీంకోర్టు వారి డైరెక్షన్, హైకోర్టు వీరి డైరెక్షన్ ఏది ఇస్తారనేది ఆ న్యాయస్థానాలు చెప్తే మాకుంటే. కోర్టు తీర్పు ఎలా ఉన్నా పార్టీ పరంగా కూడా మీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇంకా ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? మీరు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు? ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు మీది. మేము తప్పనిసరిగా కోర్టులు కూడా దీనికి సానుకూలంగానే ఉంటాయని మేము ఆశిస్తా ఉన్నాం. 67% అవుతుంది కదా సార్ రిజర్వేషన్. అన్నది ఎప్పుడో చట్టం వ్యతిరేకిస్తుంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది? స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుందా లేదా? పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ టెన్షన్కు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జియోను కొట్టివేయాలని దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వంగా గోపాల్ రెడ్డి ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టులో తమ వాదనలు బలంగా వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ దవే వాదనలు వినిపించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో స్పెషల్ ఫోకస్ పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అడ్వకేట్లతో చర్చలు జరిపారు.